తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూబ్లీ హిల్స్ బైపోల్ గురించి చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు మనకి అందుతున్న సమాచారం చూసుకున్నట్లయితే దాదాపుగా 35 నుంచి 40% ఓట్లు పోలింగ్ అనేది తెలుస్తుంది. అంటే ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ పోలింగ్ చూసుకున్నట్లయితే, అంటే ఉదయం 6:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ స్టేషన్లన్నీ కూడా ఓపెన్లో ఉంటాయి. సో ఖచ్చితంగా ఈసారి గతంతో పోల్చుకుంటే గతంలో 48 to 50% మధ్యలో మాత్రమే పర్సెంటేజ్ పోల్ అయింది. కానీ ఇప్పుడు చూసుకుంటే దాదాపుగా మాక్ పోలింగ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు 40% ఓట్లు పోలేట్టు తెలుస్తుంది. జూబ్లీ హిల్స్ ఓటర్లు అందరూ కూడా ఫుల్ జోష్లో, ముఖ్యంగా ఓటేయడానికి చాలా ఆసక్తి చూపినట్టు తెలుస్తుంది. అంటే 18 నుంచి 19 ఏళ్ళ వయసున్న దాదాపు 15 లక్షల మంది ఓటర్లు పైగా రాష్ట్రంలో ఉంటే, ఇక్కడ చూసుకుంటే చాలా అధిక శాతం, అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ, డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కానీ, వీళ్ళంతా కూడా కొత్తగా ఓట్లు వచ్చిన వాళ్ళు ఓటేయడానికి ఆసక్తి చూపుతున్నారు. సో ఏది ఏమైనా సరే గతంతో పోల్చుకుంటే ఈసారి బైపోల్లో అయితే జూబ్లీ హిల్స్లో ఓటేయడానికి ప్రజలందరూ కూడా చాలా మక్కువ చూపుతున్నారని తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పటివరకు 30 to 40% పోలింగ్ అయినట్లు కూడా మనకు అర్థమవుతుంది అనమాట. సో ఈరోజు సాయంత్రానికి దాదాపుగా 75 నుంచి 80% పోలే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే కొన్ని మాస్ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న, ఎవరైతే కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాలు, కార్మిక నగర్ కానీ, యూసఫ్ గూడ కానీ, రహమత్ నగర్ కానీ, ఎర్రగడ్డ కానీ, షేక్పేట కానీ, అలాగే శ్రీనగర్ కాలనీ, ఇందిరానగర్ గడ్డ, కృష్ణానగర్, ఇవన్నీ కొంత ఎవరైతే శ్రామికులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళంతా ఓట్లు వేయడానికి చాలా ఆసక్తి చూపుతున్నట్లయితే తెలుస్తుంది. సో మొత్తానికి 40% పోలింగ్ ఇప్పటికైతే అయిపోయింది.